వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఈ స్టవ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్కి కొరత ఏర్పడింది. దీంతో పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గ్యాస్ అనేది బుక్ చేస్తే ఎన్ని డేస్కి రీఫిల్ అవుతుందో తెలియదు. దీంతో పబ్లిక్ అంతా కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్ని చూసుకుంటున్నారు. దీంతో ఇండక్షన్ స్టవ్ల కోసం పబ్లిక్ అంతా కూడా ఆన్లైన్లో బుకింగ్స్ చేస్తున్నారు. దాంతోపాటు మార్కెట్లో షాప్స్ కూడా వెళ్తున్నారు. సో ప్రజెంట్ మనం ఎలక్ట్రిక్ స్టవ్కి సంబంధించినటువంటి స్టోర్లో ఉన్నాము. అక్కడ షాప్ వాళ్ళతో మాట్లాడి అసలు సేల్స్ ఎలా ఉన్నాయో, అట్లానే కస్టమర్స్ ఎలా వస్తున్నారు, అలాగే దానికి తగ్గట్టుగా వాళ్ళకి స్టాక్ ఎంత ఉందో తెలుసుకుందాం. సేల్స్ ఇప్పుడు ఇండక్షన్ది ఫ్రమ్ లాస్ట్ 3-4 డేస్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఈవెన్ మా కంపెనీలో కూడా ద స్టాక్స్ బీన్ ఎగ్జాస్టెడ్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద ప్రైస్ ఇస్ బీన్ ఇంక్రీస్డ్ ఆటోమేటిక్ బికాస్ ఆఫ్ షార్టేజ్. ఆల్ కంపెనీస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డిమాండ్ రాగానే కంపెనీలో స్టాక్స్ ఇప్పుడు ఉండటం కష్టం అయిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రోడక్ట్ సేల్ కస్టమర్ ఎంక్వైరీ చాలా ఉంది. దీనిది ద ప్రైజింగ్ రేషియో తోటి కూడా చూస్తలేరు. నార్మల్ డేస్లో ఇండక్షన్కి ఎలాంటి సేల్ ఉంటుంది? నార్మల్ డేలో మంత్లీ 2-3 పీసెస్ అమ్మాలంటే చాలా కష్టము. ఎందుకంటే ఎవరైనా బ్యాచిలర్స్ బయట నుంచి వస్తే కానీ వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర గ్యాస్ ఉంటే వై విల్ దే యూజ్ దిస్. దీనివల్ల ఎలక్ట్రికల్ బిల్ పెరగవచ్చు వాళ్ళకి, కానీ టైంలో దొరకాలి కదా వాళ్ళకు ప్రోడక్ట్ అని. ఇప్పుడు గ్యాస్ లేదని వాళ్ళు ఉరికి కస్టమర్స్ వస్తున్నారు. ఎవ్రీడే వీఆర్ వర్కింగ్ ద డిమాండ్ ఆఫ్ మోర్ దెన్ 20-25% ఆస్కింగ్ ఫర్ దిస్. సేల్స్ డిమాండ్ ఎక్కువ ఉన్నది, స్టాక్ లేవు. ఇప్పుడు మార్కెట్లో స్టాక్ లేదు, సేల్స్ ఎక్కువైపోయింది. ఎవరి దగ్గర స్టాక్నో ఎక్కువ డిమాండ్లో మళ్ళీ సేల్ చేస్తుంది, మరి స్టాక్ లేదు. ఇప్పుడు నార్మల్గా అమ్ముతాం 79లో 89లో ప్రెస్టేజ్ అమ్ముతాము. ఇప్పుడు కంపెనీలో 2.5లో సప్లై చేస్తాం మార్కెట్లో. గ్యాస్ షార్టేజ్ మనీ అందరూ వస్తున్నారు, కావాలా మనం ఉంటే ఇచ్చేస్తున్నాము. కొంచెం షార్టేజ్ వస్తుంది మార్కెట్. నార్మల్గా యూజువల్ డేస్లో ఎక్కువగా ఎన్ని సేల్ అవుతూ ఉంటాయి? యూజువల్ డేస్లో డైలీ ఒక 2-3 పీస్ సేల్ అవుతుంది. 1-2-3 మ్యాక్సిమం, అందుకు కాదు. ఇప్పుడు డైలీ నియర్ డిమాండ్ ఉంది 25 పీస్ కావాలి డైలీ. స్టాక్ అంతా ఉండదు పెట్టాం మేము. డిమాండ్ పెరగడం వలన ఇప్పుడు వీటి ప్రైజెస్ ఏమైనా పెంచారా? పెంచింది కాదు, మాది హోల్సేల్ ఉంటే ఇచ్చేస్తాం మేము. మార్కెట్లో రూమర్స్ ఉన్నది, ప్రైస్ దే ఆర్ డిమాండింగ్ మోర్. దీనికోసం ఫస్ట్ వస్తున్నాం, మా దగ్గర తీసుకోబోతున్నారు. మా దగ్గర ఏం స్టాక్ ఉన్నది ఓల్డ్ రేట్లో ఇచ్చేస్తున్నాము, డిస్కౌంట్ రేట్లో. ఇప్పుడు ఎవరి స్టాక్ ఉన్నది వాళ్ళు చేసుకుంటే చేయవచ్చు. అది యూ హ్యావ్ టు ఇన్క్వైర్ దట్. కస్టమర్స్ రిపోర్ట్ ఉన్నది, మార్కెట్లో ఎక్కువ అమ్ముతున్నది మనీ. ఇప్పుడు స్టాక్ వచ్చిన తర్వాత అంటే మనకు యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా, ఎప్పుడు వస్తుందా అనేది తెలియదు గ్యాస్. సో ఇన్ కేసు ఎక్కువ సప్లై జరిగిన తర్వాత ఒకవేళ గ్యాస్ వచ్చిందనుకోండి, మీకు స్టోరేజ్ మొత్తం మిగిలిపోతుంది కదా. సో దానికి ఏం ఆలోచిస్తున్నాం? సేల్ అవుతుంది, ఎలాగ రేపు సేల్ అయిపోతుంది, అట్లా ఏమి ఉండదు. ఇది ఎలక్ట్రానిక్స్ కంపల్సరీ అందరికి కావాలి. అది ఎలాగ రేపు కావాలా, కొంచెం స్టాక్ ఎక్కువైపోతుంది, హలో సేల్ అయిపోతుంది.